అందరికీ వందనాలండి. మనం బైబిల్‌లో ఇప్పుడు 25వ అధ్యాయంలోనికి వచ్చేసాం. ఈ అధ్యాయం కూడా బైబిల్‌లో చాలా ప్రాముఖ్యమైంది మరియు అనేక మలుపులు తీసుకుంటుంది. అబ్రహాం జీవితం ఏ విధంగా ముగించబడింది? ఇస్సాకు కుటుంబం ఏ విధంగా ప్రారంభమైంది? ఆ తర్వాత దేవుని వాగ్దానాలు ఇస్సాకుపై ఏ విధంగా కొనసాగాయి? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. షారా చనిపోయిన తర్వాత అబ్రాహాము మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కేతురా. ఆమెకు కూడా చాలామంది కుమారులు పుడతారు. అయితే ఆమెకు పుట్టిన కుమారులలో చాలా ప్రాముఖ్యమైన వాడు మిద్యాను. ఈ మిద్యాన్ గురించి బైబిల్‌లో చాలా సార్లు ప్రస్తావించబడింది. ఉదాహరణకు మోషే కొన్ని సంవత్సరాలు మిద్యాన్ దేశంలో జీవిస్తాడు. ఈ మిద్యానీయుల వంశం తర్వాత తర్వాత బైబిల్‌లో చాలా సార్లు మనకు వినబడుతుంది. అయితే అబ్రాహాము తనకున్న ఆస్తిని మొత్తం కేవలం ఇస్సాకుకు మాత్రమే ఇస్తాడు. తన ఉపపత్నుల కుమారులకు కానుకలు, బహుమతులు మాత్రమే ఇచ్చి అక్కడ ఇస్సాకుతో పాటు వాళ్ళు ఉండకుండా అక్కడి నుంచి వాళ్ళని తూర్పు దేశానికి పంపించి వేస్తాడు. అంటే దీని యొక్క అర్థం అబ్రాహాంకు వాగ్దాన పుత్రుడు కేవలం ఇస్సాకు మాత్రమే అని అర్థమైంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఇస్సాకు మీదనే ఉందని గుర్తించి ఇస్సాకు మాత్రమే తన ఆస్తి ఇచ్చి మిగిలిన వాళ్ళకు కానుకలు, బహుమతులు ఇచ్చి అక్కడి నుంచి పంపివేస్తాడు. అబ్రాహాము భూమి మీద 175 సంవత్సరాలు జీవించాడు. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు మృతి పొందాడని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. అబ్రాహామును షారాను ఇంతకుముందు ఎక్కడైతే పాతిపెట్టారో హేతు కుమారుల దగ్గర అబ్రాహాముకున్న పొలంలోనే ఆ అబ్రాహామును కూడా తీసుకెళ్లి సేమ్ అక్కడే పాతిపెడతారు. కుమారులైన ఇస్సాకు మరియు ఇష్మాయిల్ ఇద్దరు కలిసి తండ్రిని పాతిపెడతారు. ఇక్కడ మనకు కుటుంబ బంధం స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు తల్లులు వేరువేరైనప్పటికీ వారు తమ తండ్రి మీద గౌరవాన్ని చూపించారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబాన్ని ఎప్పుడు మనము గౌరవంగా చూసుకోవాలి. కుటుంబంతో కలిసుండాలి. కుటుంబ లక్షణాల్ని మనము కాపాడుకోవాలి అని స్పష్టంగా తెలుస్తుంది. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు మీద దేవుని యొక్క వాగ్దానాలు కొనసాగాయి అని మనకు బైబిల్ చెప్తుంది. అంటే దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే ఎన్నో తరాల ముందుకు దేవుడు ఆలోచిస్తాడు. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది అనడానికి ఈ వాక్యం ఒక చక్కటి ఉదాహరణ. అబ్రహాంకు, హాగరుకు పుట్టిన సంతానం ఇష్మాయేలు. ఈ ఇష్మాయేల్ కూడా 12 మంది కొడుకులు పుడతారు. దేవుడు చెప్పిన విధంగానే ఈ 12 మంది 12 రాజ్యాలకు రాజులుగా మారారు. ఎప్పుడైతే శారా దగ్గర నుండి హాగరు పారిపోయినప్పుడు అరణ్యంలో దేవుని దూత ప్రత్యక్షమై చెప్పిన విధంగానే ఇష్మాయేల్‌కు పుట్టిన 12 మంది కొడుకులు రాజులుగా మారారు. వీరు ఐగుప్తు దేశంలోని హవీలా మొదలుకొని షూరు వరకు ఉన్న మధ్య ప్రాంతాన్ని మొత్తం పరిపాలించడం మొదలుపెట్టారు. అయితే ఇష్మాయేల్ మాత్రం కేవలం 137 సంవత్సరాలకే చనిపోయాడు. అతడు తన సహోదరుల ఎదుట నివసించునని చెప్పినట్టు ఈ 12 మంది రాజులు ఇశ్రాయేల్ ఎదుటగా జీవించడం మొదలుపెట్టారు. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకుకు 40 సంవత్సరాలు. వారికి 20 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. దాంతో ఇస్సాకు దేవునికి ప్రార్థన చేస్తాడు. వెంటనే దేవుడు ఇస్సాకు ప్రార్థనను ఆలకించి రిబ్కాకు పిల్లలను అనుగ్రహిస్తాడు. అయితే కొన్ని నెలల తర్వాత కడుపులో పిల్లలు ఇద్దరూ పెనుగులాడుతూ ఉంటారు. ఆ బాధ భరించలేక రిబ్కా దేవుని దగ్గరికెళ్లి మొరపెడుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, నీ కడుపులో ఇద్దరు కవల పిల్లలున్నారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పేసి వాగ్దానం చెప్తాడు. అంటే యాకోబు, ఏశావుల ప్రవచనం ముందుగానే దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు, ఏదోము దేశాల మధ్య జరిగే వివాదం గురించి కూడా దేవుడు పరిస్థితులు ముందుగానే హెచ్చరిస్తున్నాడు అని ఈ వచనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. టైం పూర్తయినప్పుడు రిబ్కా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. మొదటివాడైనటువంటి ఏశావు ఎర్రని చర్మము మరియు రోమములు గలవాడు. రెండోవాడైనటువంటి యాకోబు బయటికి వచ్చేటప్పుడు ఏశావు మడిమను పట్టుకుంటాడు. కాబట్టి అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఈ పిల్లలిద్దరూ పెరిగేటప్పుడు ఏశావు ఏమో అరణ్యంలో మంచి వేటగాడుగా మారాడు. మాంసాన్ని తీసుకొని వచ్చి తండ్రికి ఇస్తున్నవాడు. కాబట్టి ఇస్సాకు ఎక్కువగా ఏశావును ప్రేమించాడు. అయితే యాకోబు మాత్రం గుడారాల్లో తల్లి దగ్గరే ఉండేవాడు. దాంతో తల్లి ఎక్కువగా యాకోబును ప్రేమించడం మొదలుపెట్టింది. ఇలా తండ్రి ఒకరిని, తల్లి ఒకరిని ప్రేమించడం కుటుంబంలో తర్వాత అనేక భయంకర పరిస్థితులకు దారితీసింది. ఏశావు ఒకరోజు పొలంలో నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. పొలంలో నుంచి వచ్చాడు. అరణ్యంలో నుంచి కాదు. యాకోబు అప్పటికే ఏదో వంట వండుతున్నాడు. వెంటనే ఏశావు ఆకలిని తట్టుకోలేక యాకోబు దగ్గరికి వెళ్లి, "నువ్వు చేసే వంటలో నాకు కొంచెం పెట్టు" అని అడిగాడు. అయితే యాకోబు, "నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మివేస్తావా" అని చెప్పి అడిగాడు. "నేను ఈ క్షణంలో చనిపోబోతున్నాను. ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? నువ్వే తీసుకో" అని చెప్పేసి అంటాడు. అయితే యాకోబు మంచి ఆహారాన్ని, చిక్కుడుగాయల కూరను ఏశావుకిస్తాడు. వెంటనే ఏశావు తిని, త్రాగి లేచి వెళ్ళిపోతాడు. అంటే జ్యేష్ఠత్వాన్ని ఎంత నిర్లక్ష్యంగా వదిలేశాడనేది మనకి
ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ కూడా ఏశావును ఒక భ్రష్టుడిగా పేర్కొంది. అక్కడ మనకు ఏశావు యొక్క మనస్తత్వం స్పష్టంగా తెలుస్తుంది. చిన్న క్షణికమైన ఆకలిని తట్టుకోలేక తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. మనం కూడా అదే విధంగా లోకంలో చిన్న చిన్న ఆనందాల కోసం, లోకంలో జీవించడం కోసం దేవుని సన్నిధిని శాశ్వతంగా దూరం చేసుకోకూడదు అనే ఒక మంచి పాఠం కూడా ఈ వచనాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో మనకు 25వ అధ్యాయం కూడా పూర్తయింది. నెక్స్ట్ మనం 26వ అధ్యాయంలోకి వద్దాం. మీరు కూడా మాతో పాటు ఈ బైబిల్ జర్నీని కొనసాగించాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.